అండి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనైతే ఉండాలి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా నల్లబాబుకి స్నాలేస్తున్నాను. ఏంటి అంటే శుభ్రంగా ఊకలా అయితే ఊడిపోతుందండి జుట్టు అయితే ఇల్లంతాని. అందుకని హాస్పిటల్ తీసుకెళ్ళి షాంపూ అడిగితే మెడికల్ షాప్లో ఇదైతే ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది వాడదాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మంచి షాంపూ అయితే ఏమన్నా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. డాగ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఆల్రెడీ పెంచుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వాడతారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. తెలిస్తే మీకు మంచి షాంపూ ఏమన్నా పేలు పట్టకంట తల ఊడకంట ఎవరికైనా షాంపూ అయితే తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. మనకి ఇంక ఇంట్లో పక్కన ఉన్నది కదండి బుడత. ఈ బుడత ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. స్నానం చేయించేస్తున్నాం. మా ఆయనగారు అయితే స్నానం చేయించేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంటుకలు రాలిపోయి అన్నంలోని పాలలోని పడ్డాయంటే మళ్ళీ అదో ప్రమాదం. మనం పెంచుకుంటున్నాం కరెక్టే, కానీ దానికి తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మొన్న అయితే ఇండిషన్ చేసాము, పిల్ల ఉందని ఇంట్లో, చిన్నపిల్ల ఉందని. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెంచుకున్నామంటే కుక్కలను చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆ తల మళ్ళీ అన్నాల్లో అది పడిపోయి చాలా ప్రమాదం జరుగుద్ది. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం కనిపెట్టి దానికైతే షాంపూలు అవి వాడుకోవాలండి. వాడుకుంటే దాంట్లో జాగ్రత్తలు తీసుకుంటే మనకు వచ్చే ప్రమాదం ఏముండదు. కాబట్టి ముందుగా మన ఇంట్లో సంటి పిల్లల్ని అలా చూసుకుంటే దాన్ని అలాగే ముందుగా రెడీగా ఏదనేది కనిపెట్టి చూసుకోవాలి. పిల్లలకి వాంతులు విరోచనాలు జ్వరాలు వస్తే అలాగా తల్లిగా కనిపెడతాం. కుక్కలకు కూడా మన పిల్లలు అనుకొని అది ఇంట్లో నెంబర్ అయిపోతుంది కాబట్టి ముందుగా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. డాగ్ లవర్స్ నుండి